ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 4 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ హామీని నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ టు సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం ఆ పోరాటాన్ని చేశాం. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి చెప్తూ వచ్చాం, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం, దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పాం.